ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందంటారు? మళ్ళీ ఒకసారి స్థాపించే అవకాశం ఉందంటారా? సార్ కాదండి, మొన్న లోకేష్ గారు కూడా చెప్పారు, ఏదో ఒక సందర్భంలో మళ్ళీ మనమే రాబోతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఒకసారి కాదు 3 సార్లు మనం రాబోతున్నాం అని చెప్పాలని చెప్పారు. అంటే కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు, కలిసికట్టుగా ఉన్నారు. పాపం కూటమిలో విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అవి ఎక్కడా కూడా సాధ్యపడలేదు. రెండోది, కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆ ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దానికోసమే మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగత రాజకీయాలు మాకు ఉందని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రైట్. అజయ్ గారు కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిపై బుర్ర చల్లడం అంటే ఆకాశం వైపు తీసుకుపోయడం. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజల్లో ఎంత ఖ్యాతి ఉంది, ఆయనపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఆయన చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొంది రోజు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా సుఖశాంతులతో ఉండడానికి ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ జరిగినప్పుడు దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన విడుదల కోసం ఏ విధమైన పోరాటాలు చేశారనేది దేశంతో పాటు ఇతర దేశాల్లో ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఈ విధంగా దేశ విదేశాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, అదే విధంగా నిరాహార దీక్షలు జరుగుతాయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద నాయకుడా, నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంతమంది లబ్ధి పొందారా అని ఆ రోజు ప్రపంచానికి తెలిసింది. రెండోది, అమరావతి 2014-19 మధ్య ఏం జరిగింది రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలతో, విష ప్రచారాలతో ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ ని తిరోగమనం వైపు ఏ విధంగా నడిపించాడు, అంధకార ఆంధ్రప్రదేశ్ గా, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, నిరుద్యోగ యువతి యువకులకు అడ్డాగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశాడు. కూటమి కలయిక. లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేసుకున్నాను, పదవీ కాంక్షతో కలిసిన పార్టీలు కాదు, పదవీ కాంక్షతో కలిసిన కూటమి కాదు. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం కూటమి ఏర్పడాలని కూటమి ఏర్పడింది. కూటమిని ప్రజలు నమ్మారు, ప్రపంచ విజయం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి మాట ఇచ్చిందో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పట్టిస్తూ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు లక్ష్మీనాథ్ గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలకి ఏ విధంగా కూటమి అందజేస్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రానికి ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏ రకంగా క్యూ కడతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలబెట్టిన నాయకుడు, దార్శనికుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందో ప్రతి అంశాన్ని నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి, యువతకి అండగా నిలబడుతున్నారు నారా లోకేష్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలి. తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందంటే దాని ద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. పదే పదే ప్రభుత్వాలు మారితే ఏ విధంగా అభివృద్ధి కుంటుపడుతుందో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూశారు. ఒక సైకోకి అవకాశం ఇచ్చారు. ఆ సైకోకి ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేశాడు. రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నవ యువకుడు లాగా నిరంతరం ప్రతి నిమిషం శ్రమిస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. రైట్ అండి.
మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వేణుగోపాల్ గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ కంక్లూడ్ చేయండి. మరొకటి ప్రధానంగా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బులెటిన్ కూడా విడుదలైంది. ఇప్పుడు జన సైనికుల్లో కొంత ఆందోళన తగ్గింది అనుకోవచ్చా? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి చెప్తారా? సార్ లక్ష్మీనాథ్ గారు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి అయినా హైదరాబాద్ నీటుగా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీకాకుళం నుంచి మిడిల్ లో ఏదైతే అమరావతి మనం డెవలప్ చేసుకోవచ్చు, ఈ రోజు హైదరాబాద్ నీట్ గా తయారు చేయాలని చెప్పి ఆయన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, అదే విధంగా ఈ రోజు ఆర్బీఐకి సంబంధించిన కానీ, బ్యాంకులకు సంబంధించిన కానీ, ఈరోజు స్టేట్ లెవెల్లో అక్కడికి యథావిధులు తీసుకురావడము, అదే విధంగా ప్రతి కంపెనీకి సంబంధించిన యథావిధులు అమరావతి ప్రతి 10 సంవత్సరాలకు 30% డెవలప్ చెప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా కంపెనీలు, బ్యాంకులు అన్ని వస్తే మళ్ళీ చరిత్ర చూసుకుంటారు. ఈరోజు హైదరాబాద్ 10 ఏళ్ళు 20 ఏళ్ళతో డెవలప్ కాలేదు, 4 సంవత్సరాలు పట్టింది. దానికి రూపుదిద్దినాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఐటీకి 1,50,000 కోట్లు ఈ రోజు హైదరాబాద్ లో వస్తా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్ లో ఇది అంతకు ముందు ప్రిపేర్ అయిన దానికి ఇంకా తోడయ్యి దాన్ని 1,50,000 కోట్లకి రెవెన్యూ తీసుకొని వచ్చారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు క్వాంటమ్ వ్యాలీని అమరావతిగా తీసుకుని వచ్చి ఈ రోజు బ్యాంకులు కానీ అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ మనం 30 years దాన్ని ఇది 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చంద్రబాబు నాయుడు చేయలేదంటే అదే కరెక్ట్ కాదండి. 10 సంవత్సరాలకు 30% డెవలప్మెంట్ కు అన్ని కంపెనీలు 10 సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. మేబీ రోడ్లు, దానికి కావాల్సిన ట్రైన్లు, కాలువలు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే ఆటోమేటిక్ బ్యాంకులు, కంపెనీలు అన్ని ఒకటి వచ్చి 4 కంపెనీలు ఉంటే ఇంకో 4 కంపెనీలు వచ్చి అక్కడికి వస్తాయి. ఈ రోజు 5 సంవత్సరాలు అమరావతి ఉంటే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతా ఉంది. 2014 నుంచి 2026 10 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఒక 30% డెవలప్మెంట్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది వెనకబోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ఈ 4 సంవత్సరాల్లో ఇంకా దాన్ని డెవలప్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు 54 రోజులు జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ నేను